హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను బ్రదర్ సిరీస్ XM2701 సూయింగ్ మెషిన్ తీసుకున్నానండి. చూడండి, ఇప్పుడు దీనికి సెటప్ ఎలా చేయాలో చూపిస్తాను. నాకు డిటాచబుల్ది పెడలింగ్ మోటార్ ఇచ్చాడు. దాన్ని పెట్టుకోవడానికి ఒక 3 పిన్ సాకెట్ ఉంది. సో అది మనకి చాలా ఈజీ. మొత్తం మెషిన్ సెటప్, స్టిచ్చింగ్ వరకు కూడా చాలా ఈజీ అండి. నేను కొంచెం కంగారు పడ్డాను, ఈజీగా ఉంటుందా లేకపోతే కష్టంగా ఉంటుందా అని. బట్ ఇట్స్ వెరీ ఈజీ. చూడండి, కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. అండ్ నాకు డెలివరీ కూడా 4 to 5 అవర్స్లో వచ్చిందండి. నేను చూస్తే నాకు ఒక 4-5 డేస్ అని చూపించింది, కాకపోతే లక్కీగా 4 to 5 అవర్స్లో వచ్చేసింది. సో ఇలాగా నాకు యూజర్ మాన్యువల్ ఇచ్చాడండి. దీన్ని చూసి ఫాలో అయినా కూడా చాలా ఈజీగా మనం సెటప్ చేసుకోవచ్చు, ఇంకెవ్వరిని అడగక్కర్లేదు. ఇంకొకటి మనకి గ్యారంటీ ఇచ్చాడండి. సో డ్యామేజ్ అయితే ఏమీ లేదు, ప్రాపర్ ఇంటాక్ట్గా ఉంది. ప్యాకేజింగ్లో మాత్రం చిన్న హోల్ ఉంటే నేను కొంచెం భయపడ్డాను, కాకపోతే ఏ ప్రాబ్లం లేకుండా సౌండ్ కండిషన్లో ఉన్న మెషినే డెలివరీ అయిందండి. చూసారా? సో దీనికి నాకు ఎక్స్ట్రాగా బాక్స్ ఇవన్నీ ఇచ్చాడు కదా, అవన్నీ కూడా కొంచెం ఇంకా ప్యాకింగ్లో ఉంది కదా. సో మొత్తం అన్నీ తీసి సెట్ చేసిన తర్వాత బాబిన్లోకి ఎలా మనము థ్రెడ్ ఎక్కించాలి, తర్వాత దారప్రిల్ సాయంతో ఎలాగా మనము సూది దాకా పెట్టుకోవాలి, ఈ రెండు కూడా చాలా ఈజీ. అవి రెండు నేను మీకు చూపిస్తానండి. చెప్పాను కదా, బాబిన్ ఒకటి ఎక్స్ట్రా ఇచ్చారని. నేనైతే దాంతోనే నేను దారం యూజ్ చేస్తాను. స్పేర్గా ఒక 3 ఇచ్చారు, కానీ అవి నేను వాడినండి. అవి ఇక్కడ మాకు స్పేర్స్ దొరకడం కొంచెం కష్టం అండ్ లేట్ కూడా అవుతాయి. ఎమర్జెన్సీ పర్పస్లో అయితే ప్రాబ్లమ్. ఇదిగోండి చూడండి. సో నాకు ప్యాకేజింగ్లో వచ్చిన సామాన్లన్నీ ఇవి. కాకపోతే నేను దారం అవి ఇండియా నుంచే తెచ్చుకున్నానండి. ఇక్కడ ఇంకా పెద్దవే దొరుకుతాయి, కాకపోతే నాకు అప్పుడు తెలీదు. సో నేను ఇండియా వచ్చినప్పుడే తెచ్చుకున్నానండి ఒక బాక్స్. సో మొత్తం మెషిన్ చూడండి. ఇప్పుడు నీడిల్ స్టాండ్ కూడా ఎత్తేది ఎలాగో చూపిస్తాను. ఇందాక నేను మిస్ అయ్యాను అది. సో దీనికి వెనకాతల ఒక వైట్ కలర్ ప్లగ్ లాంటిది ఇచ్చాడండి. లిఫ్ట్ ఆఫ్ లాగా. లిఫ్ట్ అప్ చేస్తే మనకు ఆ లెగ్ లేస్తుంది, కొంచెం డౌన్ చేస్తే క్లోజ్ అయిపోతుంది. 3 నాబ్స్ ఇచ్చాడండి. ఫస్ట్ 2 నాబ్స్ ఎంబ్రాయిడరీకి పనికొస్తాయి. ఇది టెన్షన్ది, ఇది విడ్త్కండి, ఎంత వెడల్పుగా మనకి రావాలని. అయితే ఈ రెండు మనం పెద్దగా వాడము. అండ్ ఐడియల్ నెంబర్ కూడా 4 అనమాట. నేను 5 ఉంచాను, ఎందుకంటే నాకైతే ప్రస్తుతం దీంతో అవసరం లేదు. సో ఒకటి టెన్షన్కి అండి, ఇది టెన్షన్కి, ఇదేమో విడ్త్కి. ఈ రెండు నేను వాడట్లేదు. ఇది మాత్రం మనకి రెగ్యులర్ యూసేజ్లోకి వస్తుందండి. స్టిచ్ యొక్క లెంగ్త్, దీన్ని మనము మన అవసరాన్ని బట్టి, అంటే ఎవరికి ఏ రకంగా ఇష్టం అయితే అది వాడుకోవచ్చు. ఐడియల్ అయితే 2 అంటండి. సో నేను కూడా 2 పెట్టుకున్నాను. తర్వాత ఇది దారం పెట్టుకోవడానికండి. పాపప్ అనమాట, పాపిన్ పాపౌట్ టైప్లో ఇచ్చాడు ఈ పిన్. చూసారా, పాపిన్ పాపౌట్. ఇప్పుడు ఈ నాబ్ ఉంది చూసారా, ఇది 2-in-1 నాబ్ అండి యాక్చువల్లీ. దీంతో మనము లెంగ్త్ ఒకటే కాదు, ఇంకొకటి కూడా సెట్ చేయొచ్చు. అదేంటంటే ఎంబ్రాయిడరీకి అనమాట. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇక్కడ నంబర్స్ ఇచ్చాడు కదండి, 1 2 3 4 5 6 14 15 16 అలాగా 27 దాకా ఇచ్చాడు. సో ఇవి స్టిచ్ డిజైన్స్ అనమాట. బ్లాక్ కలర్తో ఉందనుకోండి, మనకి స్టిచ్ డిజైన్ ఆటోమేటిక్గా ఆల్రెడీ ఉంటుంది. అదే వైలెట్ కలర్లో కావాలంటే నాబ్ని ఇంకొంచెం వెనక్కి లాగితే SS అని మనకి కనిపిస్తుంది. అక్కడ ఫిక్స్ చేసి నాబ్ని తిప్పితే లోపల ఉన్న వైలెట్ కలర్ నంబర్స్ పైన చూపిస్తున్నది ఏ డిజైన్ కావాలంటే మీకు ఆ డిజైన్ పెట్టుకోవచ్చు. ఎంబ్రాయిడరీ వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మనం ఇలా సెట్ చేసుకోవచ్చండి. కానీ ప్రస్తుతానికి నేను ఎంబ్రాయిడరీ అంత నాకు కూడా ఇంట్రెస్ట్ ఉన్నా నాకు రాదండి చేయడం. సో ప్రస్తుతానికైతే స్టిచ్చింగ్కే స్టిక్ అయ్యానండి. ఈ నాబ్ తిప్పుతున్నప్పుడు మనకి మెషిన్లోని నీడిల్ కూడా యాంగిల్ అన్నది మారుతుందండి, రైట్ అండ్ లెఫ్ట్, ఫ్రంట్ అండ్ బ్యాక్.
సో ఇప్పుడు నేను మీకు థ్రెడ్ బాబిన్లోకి ఎలా ఎక్కించుకోవాలో చూపిస్తానండి. ఎడమ చేత్తో లాగితే అది కరెక్ట్ కాదు. ఇలా కుడి చేత్తో లాగుతూ మనకి దారపు కుడివైపు తిరుగుతుంది అంటేనే కరెక్ట్. సో వచ్చిన తర్వాత చూడండి, ఇక్కడ చిన్న స్టీల్ది ఇచ్చాడు కదండి, ఈ కన్నంలోంచి మనం బయటికి లాగాలి. లాగిన తర్వాత ఒక చిన్ని బటన్ చూసారా, ఆ చిన్న బటన్కి మనము క్రాస్గా తిప్పాలన్నమాట. ఇంటూ మార్క్ లాగా దాని చుట్టూ తిప్పాలి. మీకు అది పిక్చర్లో కూడా చూపించాడు చూడండి. 1 అని ఎలా దారం ఆ హోల్లోంచి బయటికి రావాలి, ఇంకోటేమో దారాన్ని ఎలా తిప్పి తీసుకురావాలి అని కూడా చూపించాడు. 2 ఇన్స్ట్రక్షన్స్ కూడా మనకి పిక్చర్స్ రూపంలో ఇచ్చాడు. ఇప్పుడు దీంతో మనం ఏం చేస్తామంటే ఈ దారాన్ని బాబిన్కి అటాచ్ చేస్తాం. ఒకసారి మీరు బాబిన్కి ఎక్కించే ముందు దారం ఈజీగా వస్తుందా లేదా అన్నది ఒక్కసారి లాగి చెక్ చేసుకోండి, లేకపోతే మళ్ళీ సెట్ చేసుకోండి. లేకపోతే ఏమవుతుందంటే మనము మోటార్ ఆన్ చేసిన తర్వాత అది సరిగ్గా రాక దారం కట్ అయిపోతుందండి. అస్తమానం వైర్ అంటున్నాను కదా, ఈ మధ్య నేను ఇంట్లో ఎక్కువ అన్నీ ఓన్గా పని చేసి వైర్ ఎక్కువ వచ్చేస్తుందండి. సో ఇలా ఎక్కించిన తర్వాత బాబిన్ అన్నది కిందకి రావాలండి, రివర్స్లో ఉండకూడదు. చేసిన తర్వాత బాబిన్కి ఇలా ఒక చిన్న స్టిక్ ఇచ్చాడు, బాబిన్ స్టిక్. దాంట్లోకి పెట్టి మనం నొక్కితే క్లిక్ అని ఒక సౌండ్ వస్తుంది, అంటే లాక్ అయినట్టు. లేదంటే బాబిన్ బయటికి ఊడిపోతుంది. మళ్ళీ ఒకసారి రీచెక్ చేసుకోండి. దాని తర్వాత బాబిన్ని మనం రైట్ సైడ్కి లాగేసుకోవాలి, అంటే ఫిక్స్ అయిపోయినట్టు. ఇప్పుడు మీరు ప్లగ్ ఇన్ చేసుకొని మీరు పెడలింగ్ మోటార్ ఉంది కదా, దాన్ని ప్రెస్ చేసుకుంటే చాలండి. మీకు ఎంత దారం కావాలంటే, అంటే మీ అవసరాన్ని బట్టి డ్రెస్ స్టిచ్ చేస్తున్నారా, లేకపోతే చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ ఆల్టరేషన్స్ అయితే దాని అవసరానికి తగ్గట్టుగా మీరు థ్రెడ్ని ఫిల్ చేసుకోండి. నేనైతే ఒక చుడిదార్ స్టిచ్ చేస్తున్నానండి, కాబట్టి నాకైతే కొంచెం ఎక్కువే కావాలి. ఇంకోటి గమనిస్తే మనము మెషిన్ ఆన్ చేసిన వెంటనే స్టిచ్చింగ్ నీడిల్ పాయింట్ ఉంది కదండి, అక్కడ చక్కగా లైట్ ఉందండి ఇన్బిల్ట్. ఎవరికైనా కొంతమందికి పాపం దగ్గరవి కనిపించవు, పెద్దవాళ్ళకి 40+ వాళ్ళకి. సో అలాంటి వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్. వాళ్ళకి నీడిల్ ఎక్కించుకోవడం కూడా చాలా ఈజీ అనమాట, ఇందులో నీడిల్లోకి దారం ఎక్కించుకోవడం. సో మళ్ళీ వెనక్కి లాగేసి బాబిన్ తీసి మనము బాబిన్ ఏరియాలో పెట్టేద్దామండి. నేను యాక్చువల్లీ మిస్ అయ్యాను. ఇక్కడ థ్రెడ్ కటింగ్కి చిన్న నైఫ్ ఉంది, అది మీకు తర్వాత చూపిస్తాను. దాంతో కూడా చేసుకోవచ్చు, కత్తెర అవసరం లేకుండా. ఇప్పుడు దీంట్లోంచి బయటికి తీసేయాలండి, ఆ బటన్లోంచి తీసేసి మనం వైర్ పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు బాబిన్ ఇందులో పెట్టేసుకుందాం అండి. నేను ఇందాకలే మీకు చూపించాను కదా బాబిన్ స్టేషన్. ఇప్పుడు వైర్ ఎడం చేత్తో లాగితే వచ్చినట్టు ఉండాలండి. సో దాన్ని కాస్త వెనక వైపుగా లాగి చూడండి, వెనక వైపుగా లాగి నెక్స్ట్ చిన్నది స్టీల్ది ఒక కొక్కెంలా ఉంటుందన్నమాట. కొక్కెం అంటే ప్యూర్ కొక్కెం కాదు, చిన్నది ఔటర్ షేప్లో ఉంటుంది. దానికి లాక్ అవ్వాలన్నమాట థ్రెడ్. లాక్ అయ్యి ఈ గ్రే కలర్ యూ షేప్ ఉంది కదండి, యూ షేప్ ఆర్ వీ షేప్, అందులోంచి రావాలి. ఆ వీ షేప్కి ఎండింగ్లో నైఫ్ ఉంది కాబట్టి ఎక్సెస్ ఉన్న ఏ దారం అయినా సరే మనం దాంతో కట్ చేసుకోవచ్చు. ఇన్సైడ్ ఉంటుంది, బయటే ఉండదు, కాబట్టి మనకి ఇబ్బంది ఉండదు. ఏమండి, మీరు ఏదైనా పని ఉంది అనుకోండి నీడిల్ దగ్గర, మీరు బెటర్ ఏంటంటే స్విచ్ ఆఫ్ చేసేసుకోండి. ఎందుకంటే బై మిస్టేక్ చిన్నపిల్లలు కానీ ఎవరైనా ఉండి మోటార్ మిషన్ ఆన్ చేస్తే నీడిల్ గుచ్చుకుపోతుంది. సో ఏదైనా సరే నీడిల్ స్టేషన్ దగ్గర వర్క్ చేసినప్పుడు మాత్రం దయచేసి మీరు పవర్ ఆఫ్ చేసేసుకోండి మీ మెషిన్ని. సో ఇప్పుడు చూడండి, థ్రెడ్ని మనము చాలా ఈజీ అండి. ఫస్ట్ లైన్లోంచి కిందకి రావాలి, సెకండ్ లైన్లోంచి రివర్స్లో పైకి వెళ్ళి, ఆ తర్వాత మనకి సైడ్న ఒక నాబ్ ఇచ్చాడు, ఆ నాబ్ని కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకున్నప్పుడు గీత ఉంటుందండి, ఆ గీత అన్నది మన కటింగ్కి ప్యారలల్గా ఉండాలి. సో అడ్జస్ట్ చేసుకుంటే ఇదివరకటి రోజుల్లో మనకు ఒక చిన్న స్టీల్ కలర్ది ఉండేదండి, వైర్ అందులో పెట్టేవాళ్ళు పాత మిషన్లో అయితే. ఇదైతే లోపలే ఉంటుంది, ఆటోమేటిక్గా ఇది పైనుంచి కింద లాగినప్పుడు అదే తీసేసుకుంటుంది.
సో, ఇలా తీసుకొచ్చి కొంతమంది పాపం నీడిల్‌లో దారం ఎక్కించడానికి చాలా ఇబ్బంది పడతారు కదా! అసలు ఎంత ఈజీ టెక్నిక్ ఇచ్చాడో. మేబీ చాలామంది ఆల్రెడీ మెషిన్ ఉన్న వాళ్ళకి ఇది తెలుసేమో. నేను ఇది ఫస్ట్ టైం కదా చూడడం. సో, కొంచెం నాకు ఆశ్చర్యంగానే అనిపించిందండి. చూడండి ఆ పైలట్‌ది కిందకి లాగి వైర్‌ని కొంచెం కింద నుంచి పైకి లాగాలండి. లాగితే మనకి నీడిల్‌ని లాక్ చేసి ఒక 2 లైన్స్‌లా ఉంటాయి. ఆ లైన్స్ కింద నుంచి వచ్చి ఇప్పుడు ఈ చేత్తోని మనం ప్లాస్టిక్‌ది ఉంది కదండీ! దాన్ని పైకి లాగేస్తే చాలు. దారం ఆటోమేటిక్‌గా ఎళ్ళిపోతుంది. కొంతమంది పాపం దారం ఎక్కించుకోలేరు కదా! అసలు చాలా యూజర్ ఫ్రెండ్లీ అండి. నాకైతే భలే హ్యాపీగా అనిపించింది చూసిన తర్వాత. అంతేనండి. ఈజీగా థ్రెడ్‌తో పెట్టుకొని మనం స్టిచ్ చేసేసుకోవచ్చు. ఈ బటన్ ఉంది కదా! ఈ బటన్‌ని మనము కిందకి ప్రెస్ చేసామనుకోండి రివర్స్ ఎళ్తుంది. అలా వదిలేస్తే గనక హాయిగా ఫ్రంట్‌లో మనం రెగ్యులర్‌గా చేసే స్టిచ్చింగ్ వెళ్ళిపోతుంది. కాకపోతే ఓన్లీ థింగ్ ఏంటంటే నాబ్‌ని పట్టుకొని ఉండాలి. ఆ బటన్‌ని కిందన పట్టుకొని ప్రెస్ చేస్తూ ఉండాలి. చూసారా? అయిపోయింది. మీకు ఇందాకల చెప్పాను కదా! ఒక చిన్న నైఫ్ ఇచ్చాడండి మిస్ అయ్యింది చూపించడానికి. ఇగోండి సైడ్‌కి చిన్న నైఫ్. అంతేనండి. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.